రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 2025లో అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నామని, వాటి ఫలితాలు 2026లో లభిస్తాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కార్యకర్తలు మంత్రి దుర్గేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలువురు అధికారులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త ఏడాది వేళ విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయాన్ని రకరకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనకాపల్లిలో నూతన సంవత్సర వేడుకల్లో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు. నాయకత్వం